స్తోత్రాలు నాయన. మరి ఈ రోజున ప్రభు నీ పాదసన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం యొక్క సహాయం అడుగుతున్నాం ప్రభు. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్తలో మీరై ఉన్నారు. దీన్ని రాసింది నీ యొక్క ఆత్మ ఉన్నది నాయన. నిశ్చయంగా ఇది మాకు అర్థం కావాలంటే మీ ఆత్మ సహాయం కావాలి. మీ కృప మాకు అవసరం లేదు. మరి ప్రభు అనేక మంది బిడ్డలు లైవ్ ద్వారా కూడా చూస్తున్నాను ప్రభు. ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కృపను మీరు అనుగ్రహించండి. లోతైన కార్యములను చూసే గొప్ప భాగ్యమును దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ కూడికను ఏర్పడిస్తున్న ఈ కుటుంబాన్ని తప్పక దీవించండి. ఈ కుటుంబాన్ని పీడిస్తున్న ప్రతి విధమైన అనారోగ్యములు, సమస్యలు, నీకు చీకటి శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో కోటి యొక్క కుటుంబములు విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం కాక సజీవ దేవుని సంఘముగా మేము ఆజ్ఞాపిస్తున్నాము. ప్రభువాని కార్యములు జరిగించండి, కార్యములు చేయండి, మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని బలపరచుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమె కూర్చుందాం. సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులను కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమె మరి నా ప్రేమిని సోదరుడా, కొన్ని వెలుగును ప్రేమించే పొరుగులు ఉంటాయి, కొన్ని వెలుగంతా పారిపోయే పొరుగులు ఉంటాయి, లైట్ వేస్తే వచ్చే పొరుగులు ఉంటాయి, మరి లైట్ కు పారిపోయే పురుగులు కూడా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళమైనా మనకు వాక్యమే కావాలి. మరి మానవ కల్పిత బోధకులు, సిద్ధాంతాలు, ఆచారాలు మనకు అవసరం లేదు. మరి ఇది సత్యమని దయ్యాలు కూడా రుజువు చేశారు. చెప్తున్నాయి కూడా చెప్పేది సత్యమని దయ్యాలు ఒప్పుకుంటున్నాయి, కానీ మనుషులు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే దయ్యాలు నమ్ముతున్నాయి, కానీ మనుషులకు మాత్రం ముగ్గురు దేవుడు కనబడుతున్నారు. స్తోత్రం కలుగుతాడు. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి నేర్చుకుని వాళ్ళకు దీన్ని తెలియజేసినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రం వందనాలు చెల్లించాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం ఎంతో ధన్యులమైనా. హల్లెలూయా. మరి అది అందరికీ అర్థం కాదు. ఒకవేళ అందరికి అర్థమైందైతే యేసు ప్రభు దేవుడు అంటే అందరికి అర్థం కావాలి. కానీ ఎందుకు అన్ని విషయాలకు అర్థం కావట్లేదు? అర్థం కాదు, అందరికి అర్థం కాదు. ఈ సత్యం కూడా అందరికి అర్థమయ్యేది కాదు. మరి నా ప్రియమైన సోదరుడా, నీవు ఏ ఉద్దేశంతో చూస్తావో పరిస్థితులన్నీ అదే ఉద్దేశంతో కనబడతాయి. నీవు ఒకవేళ విమర్శనాత్మకంగా చూసినావు అనుకో, నీకు అన్ని తప్పులే కనబడతాయి. ఎందుకంటే ముందు నీ దృష్టి సరిగా లేదు, నీ యొక్క చూపు అనేది కరెక్ట్ లేదు. కానీ మంచి హృదయంతో మోకాళ్ళ మీద ఉంది, ప్రభువా మరి ఏంటి ఇది అని చెప్పి నువ్వు దేవుడిని అడిగి కరెక్ట్ మంచి హృదయంతో వాక్యం దగ్గర పెట్టుకొని చూస్తే అప్పుడు నీకు చెప్తున్నది ఏదో నీకు అర్థమవుతుంది. లేకపోతే అది అర్థమయ్యేది కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. కాబట్టి ఇప్పుడు ఆదికాండము 3:1 చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సర్పం గురించి ఏమని చెప్పబడుతుందంటే అది జంతువు అని రాయబడ్డది. దాన్ని ఎవ్వరు కాదనడానికి లేదు. ఒకవేళ కాదనే వాడు దయ్యం సంబంధి. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా చేసిన సమస్తమైన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. యుక్తి అనే మాటకు అర్థం ఏమిటి? యుక్తి అనే మాటకు అర్థం ఏంటి? ఉపాయం. యుక్తి అంటే ఏంటి? కొద్దిమంది ఉపాయంతో బతుకుతారు. వాళ్ళు చేస్తున్న ప్రతి అడుగు ఒక ఉపాయమే, వాళ్ళు చేస్తున్న ప్రతి పని ఒక ఉపాయమే, వారు జీవిస్తున్న జీవితమే ఒక యుక్తి. యుక్తితో బ్రతికే వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అయితే దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి కలిగి ఉన్నదట. అంటే ఆ యొక్క యుక్తి అనే పదానికి అర్థం ఏమిటి అంటే
నా ప్రియమైన సోదరుడా, అది ఒక ఉపాయం కలిగింది, తర్వాత అది ఆలోచించే శక్తి కలిగింది. యుక్తి ఎట్లా వస్తుంది? యుక్తి ఎట్లా వస్తుందండి? ఆలోచిస్తేనే కదా యుక్తి వచ్చేది. మరి ఇప్పుడు యుక్తి అన్నప్పుడు అది ఆలోచించే యుక్తి. అంటే మనం పండుగని పండుతాం, ఎవరిని ఎలా యుక్తించాలి, ఏం చేయాలి, వారిని ఏ విధంగా పల్లి కొట్టియాలంటే ముందు ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత యుక్తిగా దాన్ని ఆలోచించి దీన్ని ఏ విధంగా అది చేయాలని ఆలోచించాలి. అయితే యుక్తి అనే మాటకు అది బాగా ఆలోచించేది, తర్వాత అది చాలా ఉపాయాలు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దాని దగ్గర చాలా ఉపాయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు నా ప్రియమైన సోదరుడా, అది శత్రువులను ఓడించగలిగే ఆ యొక్క ఆలోచన కలిగిన ఆ విధానం అది కలిగి ఉన్నది. అంటే యుక్తితో ప్లాన్ చేసి చాలా మంది ఓడిస్తారు. చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు, కానీ వయసు వాళ్ళని ఓడిస్తారు. ఎలా? ముసలి వాళ్ళు వయసుని ఎలా ఓడిస్తారు? వచ్చి కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? వయసుడు గెలుస్తారు. కానీ ముసలుడు కొట్టుకోవడానికి రాడు, వాడు కూర్చొని ప్లాన్లు వేస్తాడు, వాడు యుక్తిగా ఆలోచిస్తాడు. యుక్తిగా ఆలోచించి వీని ఎక్కడ ఇరికించాలి, ఎలా వీని బయటికి రాకుండా చేయాలి, ఎలా ఇంకోసారి నా దగ్గరికి రాకుండా చేయాలని చెప్పి వాడు బలంను ఉపయోగించాడు, కానీ వాడి యొక్క యుక్తిని ఉపయోగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయి. మరి యుక్తిగా ఆలోచించి యుక్తిని ఉపయోగిస్తాడు కనుక మరి బలంతో గెలవనప్పుడు యుక్తితో గెలుస్తారు, శక్తితో గెలవనప్పుడు యుక్తితో గెలుస్తారు, మోసంతో గెలుస్తారు, మోసకరమైన ప్లాన్లతో గెలుస్తారు. కనుక నా ప్రేమైన సోదరుడా, ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి యుక్తి లేని వాళ్ళు అన్నింటిలో ఈజీగా ఓడిపోతారు. వాళ్ళు వేసే ప్లాన్ ఏందో, వాళ్ళు వేసే ఆ కార్యాలు ఏందో మనకు అర్థం కాదు కనుక మనం ఈజీగా ఓడిపోతాం. అయితే ఇక్కడ సర్పం అనేది యుక్తి కలదట. దీన్ని కాదనడానికి ఎవరికి ధైర్యం ఇచ్చారు? బైబిల్ చెప్పేది తప్పని ధైర్యం ఎవరు ఇచ్చారు మీకు? అది యుక్తి కలిగిందంటే యుక్తి కలిగిందే. అది బైబిల్లో జంతువు అని రాయబడితే అది జంతువే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆ యొక్క శక్తితో మనం ఏదైతే సాధించలేమో యుక్తితో దాన్ని మనం సాధించవచ్చు. హల్లెలూయా. అంతేకాదు నా ప్రియమైన సోదరుడా, మరి యుక్తి అనగా స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం. యుక్తి అనే మాటకు అర్థం ఏమిటి? స్వార్థం కోసం, నీ స్వార్థం కోసం, నీ సొంత లాభం కోసం, లేకపోతే నీ యొక్క ఆ మేలు కోసం, నీ యొక్క దాని కొరకు యుక్తితో నీ స్వార్థం కోసం మంచిగా ఉన్నట్టు నటించి నీ యొక్క స్వార్థం అనేది అయిపోయేంత వరకు ఒక నమ్మకస్తుడిగా నటించి, ఒక మంచివాడిగా నటించి, తర్వాత నీ పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు? నీ యుక్తిని, నీ అసలు రూపాన్ని, నీ లోపల దాగిన అసలుని బయట తీసుకొస్తావు. మరి అప్పటి వరకు ఉన్నాడేవాడు యుక్తి గలవాడు, ప్లాన్ ప్రకారం నడిచేవాడు, తెలివి ప్రకారం జీవించేవాడు. అవును నా ప్రియమైన సోదరుడా, మరి యుక్తి అనే మాటకు అది ఎలా ఉందంటే నా ప్రియమైన సోదరుడా, స్వార్థం కొరకు ఇతరులను మోసం చేసేది. యుక్తి అంటేనే అది ఏమైనా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మంచిగా ఉండాలి. మరి వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు మంచిగా బ్రతకడం కోసం ఎంతమందినైనా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మంచిగా జీవించడానికి, వాళ్ళు గొప్పలు అనిపించుకోవడానికి ఎంత మందినైనా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఏమిటంటే ఒక యుక్తి. దేవునికి మహిమ కలుగును గాక. మనం యథార్థంగా ఒక వ్యక్తి దగ్గర పోయినప్పుడు వాళ్ళు మన గురించి యుక్తిగా ఆలోచించి ఆ యుక్తి అనే దాంట్లో మనల్ని పడేసి లేవకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మనం యథార్థతతో ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగా కూర్చున్న వ్యక్తి యుక్తితో ఉండి మనల్ని ఇదిగో తప్పు త్రోవన పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ యొక్క యుక్తి అనే మాటకు మరి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడా, ఇక మనం గమనించినట్లయితే చాలాసార్లు మనం ఏమంటామంటే ఇదిగో నేను అతన్ని నమ్మిపోయానండి, చాలా యుక్తిగా నన్ను నమ్మించిన ఆస్తి అంతా ఆయన పేరు మీద రాసుకున్నాడు, చాలా ప్లాన్ చేశాడు, నాకు అర్థం కాలే. అప్పుడు యుక్తిగా ఆలోచించాడు, కుయుక్తులు పన్నాడు, ప్లాన్స్ చేశాడు. కాబట్టి యుక్తి అనే మాటకు అర్థమైందా? అర్థమైందా? ఆమె చెప్పండి. యుక్తి అనే పదం అర్థమైందా? అంటే సర్పం ఎలాంటిది? ఆలోచించేది, దాని ఉపాయాలు కలిగింది, అది తన స్వార్థం కోసం మోసం చేసేదాకా నటించేది. హల్లెలూయా. చాలా ఉపాయాలు కలిగి జీవించేది,
యుక్తితోనే బ్రతికేది. అందుకని బైబిల్ ఏమని చెప్పిందంటే అది యుక్తిగా బ్రతికేదై ఉన్నది. హల్లెలూయా. అది ఆ సర్పము యుక్తి గలదై ఇది నిజమా? చదవండి 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. యుక్తి గలది అనే వాళ్ళకి అర్థమైందా? యుక్తి అనే మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఆమె చెబుతామండి. అందుకే ఒక క్రైస్తవుడు యుక్తితో బతకొద్దు, యథార్థంగా బ్రతకాలి. మరి యుక్తి అంత ఎక్కడ నుండి వచ్చిందంటే సర్పం నుండి వచ్చింది. చాలా మంది యథార్థత కాదు, మేము గెలవాలి అనడానికి వాక్యాన్ని తొక్కి మేము ఎలాగైనా సరే గెలవాలి. వాళ్ళకు వాక్యంతో సంబంధం లేదు. వాక్యమును తప్పుతో పట్టించైనా గెలవాలి. గెలిచిన అర్థంలో పోతాం అంతే, ఏమి లేదా. కానీ యథార్థంగా వాక్యాన్ని మాట్లాడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నేను గెలవాలని మాట్లాడట్లేదు. వాక్యంలో ఉన్నది యథార్థంగా మాట్లాడుతున్నాను. ఉన్నది ఉన్నట్లుగా నేను ప్రకటిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇది గెలుపోటముల సమస్య కాదు, ఇది జీవమరణముల సమస్య అయినది. ఆమేన్ చెప్తామా? మరి వాక్యం యొక్క సత్యమును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం యొక్క లోతైన కార్యములను ధ్యానించవలసిన అవసరం ఉంది. ఆమేన్ చెప్తామా? గడిగల్లో చెప్తాం. ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఇక్కడ మనము దేవుడు ఆదిలో ఏమేమి చేశాడు, ఎలా సృష్టించాడు, ఏమేమి సృష్టించాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. భూమి నికారంగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలము పైన చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని మరి దేవుడు చీకటిని చేశాడా? కనది వచ్చింది. హల్లెలూయా. మరి నా సహోదరులు దీని గురించి నాకు వివరణ ఇవ్వాలి. నేను చెప్తున్న ప్రతిదానికి ఇంకొక వీడియో చేసి వివరణ ఇవ్వండి. కాబట్టి నా ప్రియమైన సోదరి చూడ, అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండేను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పెట్టాను. అస్తమయంను ఉదయంను కలగగా ఒక దినము ఆయన ఏమేం చేశాడు? సూర్యచంద్ర ఈ భూమిని వీడుకున్న ఆ జలములను అవి చేసి పెట్టాడు. తర్వాత మరియు దేవుడు ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను. కాగానే దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. సమస్తము కలగగా రెండవ దినం ఆయన. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 1:20 చదువుతాం మనకు టైం కోసం. కొంచెం వాక్యాన్ని స్పష్టండి. జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకానియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకానియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చరించు వాటిని 19 అస్తమయమును ఉదయం కలగగా 4వ దినము ఆయను. తర్వాత దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించు గాకనియు. వినండి, పక్షులు పైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవం కలిగి చలించు వాటన్నిటిని దాని జాతుల ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. అది మంచిదని దేవుడు చూశాడు. ముందేం చేశాడు ఆయన? ఏం చేశాడు? అదైపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? పక్షులను
20 వచనం చదవండి. 20 వచనం కరెక్ట్ చదవండి. జీవం కలిగి ఆ, క్షమించు వాటిని వాటిని జలములను సమృద్ధిగా పుట్టించిన గాకని పక్షులు భూమిపైన ఆకాశంలో ఎగురును గాకని పలికెను. పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము ఆ, జలము సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను ఆ, జీవం కలిగి చెల్లించి వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. సృజించెను. అది మంచిదని దేవుడు చూచాను. హల్లెలూయా. ఆమేన్ చెప్తామా? ఈ యొక్క ఆకాశ పక్షులను మత్స్యములను వాటన్నిటిని ఆయన సృజించాడు. రెక్కలు గల ప్రతి పక్షిని సృజించి దేవుడు మీరు ఫలించి ఆ దేవుడు ఆ, మీరు ఫలించి ఆ, అభివృద్ధి పొంది ఆ, సముద్ర జలములలో ఆ, నిండి ఉండుడనియు ఆ, పక్షులు భూమి మీద విస్తరించును గాకానియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము అస్తమయము ఉదయము కలగగా 5వ దినమాయెను. తర్వాత 24లో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని ఆ, అనగా ఆ, వాటి జాతి ప్రకారము ఆ, పశువులను ముందు పక్షులను చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? పశువులను అంటే ఆ నీళ్ళల్లో వెళ్ళే ఆ సముద్రంలోనే చేపలను మిగతా వాటిని చేశాడు. తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? పశువులను ఆ పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును కాక అని ఆ పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ, ఆయా జాతుల ప్రకారము ఆ, అడవి జంతువులను ఆ, ఆయా జాతుల ప్రకారము ఆ, పశువులను ఆయా జాతుల ప్రకారము ఆ, నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని ఆ, దేవుడు చూచాడు. దేవుడు మన స్వరూపమందు ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ఎవరిని చేస్తున్నాడు? మనిషిని జంతువుల తర్వాత మనిషిని చేస్తున్నాడు. ఒక జీవి అంటే ఒక్కొక్క దాని నుండి ఆయన మార్పు చేసుకుంటూ వచ్చి లాస్ట్ వచ్చానికి ఎవరిని చేస్తున్నాడు? మనిషిని చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రేమైన సోదరుడా, వాటి యొక్క విధానం మనం చూసినట్లయితే పక్షులను చేశాడు. పక్షుల తర్వాత ఆ సముద్రంలో ఉండే చేపలు చేశాడు. చేపల తర్వాత జంతువుల తర్వాత మరి మనుషులను దేవుడు చేసినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చదివాము. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైన సోదరుడా, చివరిగా ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. మరి ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే ఆ జంతువుల నుండి మనం గమనించుకుంటూ వస్తే మరి సర్పం అనేది చింపాంజీకి మనిషికి మధ్యలో ఉన్న ఒక జంతువు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఒక జంతువు. మరి ఈ సర్పం అనేది మాట్లాడేది. ఈ సర్పాన్ని ముందు చేయలే, పక్షుల కంటే ముందు చేయలే. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి జంతువుల తర్వాత మనిషిని చేశాడు దేవుడు. మరి ఇప్పుడు మనిషికి జంతువుకు చాలా దగ్గరలో ఉంది, సంబంధం ఉంది. మరి ఈ యొక్క సర్పాన్ని దేవుడు ఎలా చేశాడు? అది మాట్లాడేదిగా ఉంది, నడిచేదిగా ఉంది. మాట్లాడకపోతే అవ్వ దగ్గరికి వచ్చింది నిజమా అని ఎలా అడిగింది? అది హల్లెలూయా. ఇది తినకూడదా అని దేవుడు చెప్పానా అని ఎలా అడిగింది? అయితే ఇక్కడ నేను చెప్తున్నది చాలా జాగ్రత్త వినాలి. సర్పము దయ్యం కాదు, సర్పము దయ్యం కాదు, సర్పము జంతువు. ఆమె చెప్తామా? మరి ఏదైనా వనంలో 2 వృక్షములు ఉన్నాయి. ఒకటి జీవ వృక్షము, ఇంకొకటి మంచి చెడుల వృక్షము. మరి జీవ వృక్షం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు. మరి మంచి చెడుల వృక్షం ఎవరంటే సాతానుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి. ప్రతి కాలంలో ఒక మనిషి కావాలి. మనిషి లేకుండా దేవుడు ఏం చేయలేకపోయాడు, ఏం చేయలేడు ఆయన. ఆమె చెప్తామా? మరి ఏదే కాలంలో ఏలియాను తీసుకున్నాడు, నోవహు కాలంలో నోవహును తీసుకున్నాడు. మరి ప్రతి కాలానికి ఆమోస్ కాలంలో ఆమోసును తీసుకున్నాడు, ఎజ్రా కాలంలో ఎజ్రాను తీసుకున్నాడు. ప్రతి కాలంలో ఒక మనిషిలో దేవుడు ఉండి అతన్ని వాడుకుంటున్నాడు. మరి అదే టైంలో దయ్యానికి కూడా ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి. ఇప్పుడు దురాత్మ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఆత్మగా ఉన్న దురాత్మ ఒక మనిషి లోపలికి వచ్చింది. మనిషి లోపలికి వచ్చి అది ఏం చేస్తుంది? దాని కోరికలు తీర్చుకుంటుంది, దాని యొక్క ఆశలు తీర్చుకుంటుంది. నాకు కళ్ళు కావాలి, నాకు సార కావాలి, నాకు మేక కావాలి, నాకు నల్ల మేక కావాలి. ఏంటి? ఆత్మగా ఉండి అడగవచ్చు కదా. ఎందుకు మనిషిలోకి వచ్చింది? దేవునికి మహిమ కలుగును గాక. దాని యొక్క ఆశ తీర్చుకోవడానికి,
దాని కోరికలు తీర్చుకోవడానికి, ఇదిగో ఆ మనిషిని ఉండి దాని యొక్క ఇష్టాన్ని తీర్చుకోవడానికి ఆ విధంగా అది ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ మంచి చెడుల వృక్షం ఏదైతే ఉందో అది లూసిఫర్ అయి ఉన్నది, దయ్యమై ఉన్నది. అది ఏం చేసిందంటే బాగా ఆలోచన చేసింది, దాని సంతానాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా ఇదిగో ఈ యొక్క మనుషులలోకి రావాలి, ఏ విధంగా వారి యొక్క విత్తనములు నాటాలని ఆలోచించినప్పుడు ఈ భూ జంతువులలో అన్నిటికంటే దగ్గరగా కోతులకు వెళ్దామా చూసింది. అయితే కోతి యొక్క రక్తము మనిషి యొక్క రక్తం కలిసినట్లేదు. చింపాంజీలోకి వెళ్దామా చూసింది, చింపాంజీ యొక్క రక్తము మనిషి యొక్క రక్తం కలిసినట్లేదు. అయితే లాస్ట్ గా ఏమి చూసిందంటే సర్పాన్ని చూసింది. హల్లెలూయా. అప్పుడు అది సర్పంలోకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. సర్పంలోకి వెళ్ళి వారి కోరికను తీర్చుకుంది, వారి ఆలోచనను తీర్చుకుంది, వారి ప్రణాళికను నెరవేర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. సర్పంలోకి అపవాది దూరింది. జంతువుల్లోకి ఎట్లా అపవాది దూరుతుంది అండి? అడిగేటోళ్ళు ఉంటారు. మరి పందుల్లోకి ఎట్లా దూరింది చెప్పండి. ఏమన్నది? ఆ గిరస్సు అనే ప్రాంతానికి పోయినప్పుడు ఆ మనిషిని బట్టి ఉంటే దేవుడు వచ్చి దాన్ని ఎలగొడుతుంది. ఏమన్నది? మాకు ఆ పన్నులోకి పోయడానికి అనుమతించయ్యా అన్నది. అంటే ఆ దయ్యాలు ఉండవలసిన ఎక్కడ ఉంటాయి? జంతువులలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు సర్పంలో ఏం దూరింది? క్లియర్ ఉందండి. వీళ్ళకి ఎందుకు అర్థమైతే నాకు అర్థం కావట్లేదు. ఈ మెంటల్ వాళ్ళందరికీ అర్థమైందా? క్లియర్గా వినండి. ఆ దయ్యము సర్పంలోకి దూరింది. ఏదైనా మనలో లూసిఫర్ ఉన్నాడని ఎలా అంటావు? ఎలా అంటావు? మనం ఎజ్కేల్ గ్రంథంలో ఏమైనా ఉంది? దేవుని తోట ఏదేనులో ఉందండి. ఎన్నో దేని చూడండి, 12వ చూడండి, ఒకసారి చూడండి. ఫ్రీగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ కింద నాకు ఇది టేబుల్ సరిగా లేదు, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. రైట్. ఎజ్కేల్ గ్రంథము 28:12 వచ్చిన నరపుత్రుడా, మరలా చెప్తున్నాను. ఎజ్కేల్ గ్రంథము 28:12 వచ్చిన నరపుత్రుడా, రాజును గురించి అంగలార్పుకు వచనం ఎత్తి ఇలాగ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడములకు మాదిరి దేవుని తోట దేవుని స్తోత్రం వినమ్మా. దేవుని తోట ఏదేనులో నీవుంటివి. ఇక చెప్పండి, బైబిల్ పండితులు కామెంట్ పెట్టే మహానుభావులు ఎక్కడ ఉన్నాడు? దేవుని తోట ఏదేనులో లూసిఫర్ ఎక్కడున్నాడో నాకు లేఖనం చూపెట్టండి. పోనీ బైబిల్ తప్ప? మరి జీవ వృక్షము యేసుక్రీస్తు అయినప్పుడు మరి మంచి చెడుల వృక్షం ఎవరు కావాలి? మనిషి కావాలి కదా, లేకపోతే ఏదో ఒక ఆత్మీయ ఉండాలి కదా. అంతేనా కదండి? ఇప్పుడు ఆయన నేను స్త్రీ సంతానంగా వస్తానన్నాడు అన్నాడా? ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరంటే అందరు చెప్తారు యేసుక్రీస్తు అంటారు. మరి ఆయన స్త్రీ సంతానంగా వస్తానన్నప్పుడు ఒక స్త్రీ ద్వారానే వచ్చాడు కదా, మనిషి ద్వారానే వచ్చాడు కదా. మరి సర్ప సంతానంగా, ఇదిగో సర్ప సంతానం కూడా ఉంటది. నీ సంతానానికి నా సంతానానికి వైరం అంటే మరి ఇప్పుడు ఆయన ఎట్లా రావాలా? ఆయన స్త్రీ సంతానంగా వచ్చినప్పుడు ఈడు ఎట్లా రావాలా? వాడు కూడా వచ్చాడు. వాడు కూడా అంటే ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ సంతానాన్ని మరి స్త్రీ దగ్గర నుండి తీసుకొని వచ్చాడు, అవ్వ దగ్గర నుండి తీసుకొని వచ్చాడు వాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఆయన ఆ విధంగా వచ్చినప్పుడు ఈయన సర్పంలో నుండి వస్తాడా? అందుకని ఇప్పుడు సర్పం పోయి అవ్వలో దూరి విత్తనాన్ని ఇచ్చి. సర్పం మంచిదే. సర్పంలో ఏం దూరింది? దయ్యం దూరింది. అర్థమవుతుందండి? సర్పమే దయ్యం అని చెప్పట్లే. సర్పము భూజంతువులలో యుక్తి కలదై ఉన్నది. ఇప్పుడు నేను ఈ యొక్క ఆ విధానమును చెప్పాను, ఒకటి తర్వాత ఒకటి ఎలా సృజించబడ్డాయో చెప్పాను. తర్వాత పక్షులు, సముద్రములు పాకే ఆ ఉండే చేపలు, మత్స్యములు, దాని తర్వాత వచ్చేసి జంతువుల తర్వాత వచ్చేసి మనిషి. రెక్కలు కలిగిన పక్షుల కానుండి, చిన్న చిన్న ఎముకలు కలిగిన జీవుల నుండి పెద్ద ఎముకలు, పక్కటెముకలు కలిగిన మనుషుల దాకా
ఒక్కొక్క దాన్ని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఆయన ఏమన్నాడు, కోతి ధర వచ్చాడు అన్నాడు. మరి ఎందుకు సైన్స్ ఆ యొక్క జంతువులలో వెతుకుతుంది? పోనీ మీరు సైన్స్ నమ్ముతారా లేదా? కాబట్టి నా ప్రియమైన సోదరుడు, ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు వీటికి దగ్గరగా ఉన్నది ఏమిటి? జంతువు. మరి ఇప్పుడు ఈ జంతువు మాట్లాడగలదని మనం చూసాము. ఇది అబద్ధం నిజమా అని అడిగింది. మరి ఒక జంతువు యొక్క రక్తము మనిషి యొక్క రక్తము కలిసేది. ఇప్పుడు ఒకటి అడుగుతాను, వీళ్ళు పాపం చేశారు. ఏం పాపం? పండు 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 పండు. ఏం పండో చెప్పరు. అర్థమైందండి? అయితే గమనించండి, ఇప్పుడు రోగము ఎక్కడ ఉంటుంది? రోగము ఎక్కడుంటది? ఎవరు? ఈ శరీరంలో రోగం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటది. బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? నీ శరీరానికి ఏమైంది అనేది మొత్తం ఎక్కడ ఉంటది? క్యాన్సర్ ఎక్కడ ఉంటది? ఎయిడ్స్ ఎక్కడ ఉంటది? షుగర్ ఎక్కడ ఉంటది? మిగతా రోగాలు ఎక్కడ ఉంటాయి? బ్లడ్ లో ఉన్నాయి. ఎట్లా కలిసాయి రోగాల లోపల? చెప్పండి. ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయాలా? నీ లోపల ఏ రోగం ఉందో చూడడానికి ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయాలి? రోగాలన్నీ రక్తంలోనే ఉన్నాయి. అభిమైన సోదరుడా, ఇప్పుడు ఇక్కడ రక్త సంబంధమైన పాపము జరిగినప్పుడు హేబేలు ఏం చేస్తారంటే రక్తమును చిందించాడు ఆయన. అక్కడ జరిగింది పండ్ల పాపం కాదు, పండ్ల కోసం ఇంకా రోజులు. ఎందుకంటే ఇప్పుడు జీవవృక్షం అన్నప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తు అన్నారు. మరి యేసుక్రీస్తు ఆయన ఒక దేవుడు మనిషి అయినట్లయితే మరి మంచి చెడు వృక్షం ఎవరు? చెట్టేనా? దీనికి ఒక మనిషిని చూపెడుతున్నావు, మరి దానికి ఎలా మరి అది ఒక చెట్టు అంటున్నావు? అర్థమవుతుందా? ఆమె చెప్తామా? రోగం ఎక్కడ ఉంది? పాపం ఎలా వచ్చింది? బ్లడ్ యొక్క కలయిక వలన. జన్మతోనే మనిషి ఎలా పాపి అయ్యాడు? వారి యొక్క ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కలయిక వలన, ఆదాము వల్ల ఆ యొక్క కలయిక వలన వచ్చిన పాపము ఇంకా ఆ విధంగానే వస్తుంది. అయితే యేసుక్రీస్తు మన విధానంలో రాలే. మనం పుట్టినట్టుగా ఆయన తల్లిదండ్రుల యొక్క సహాయం వలన ఆయన రాలే, సంపర్కం వలన ఆయన రాలే. ఆయన ఎందుకు పరిశుద్ధుడు అనబడ్డాడు? మనం ఎందుకు పాపం అనబడ్డాం? చెప్పండి. చాలా ప్రశ్నలు అడుగుతున్నారు కదా, నా దగ్గర 1000 ప్రశ్నలు 1000 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఆన్సర్ చెప్పండి. ఆయన ఎలా పరిశుద్ధుడయ్యాడు? మనం ఎందుకు పరిశుద్ధులం కాలేకపోయాం? ఆయన వచ్చిన విధానం ఏంటి? ఆయన బ్లడ్ లో అసలు పాపమే లేదట. ఆమె చెప్తామా? ఆయన బ్లడ్ ఎవరికి బ్లడ్ అది? ఇదిగో ఆయన స్వరత్వం నుంచి సంపాదించిన సత్వం అని రాయబడింది. పుష్కలాంకమైన రక్తం అది, అమూల్యమైన రక్తం అది, పాపము లేని రక్తం అది, పరిశుద్ధమైన రక్తం అది. ఏదేమిలో జరిగింది ఏంటంటే పండు తినేది కాదు, బ్లడ్ కలిసింది. అందుకనే ఆ అవ్వలో ఏ విధంగానైతే వాడి విత్తనాన్ని వేయాలా, ఏ జంతువు నుండి అయితే వాడి పని జరుగుతుందో దగ్గరగా ఆలోచించాడు. ఆమె చెప్తామండి, క్షమించండి, మరి లైవ్ వెళ్తుంది కాబట్టి. ఇప్పటికీ జంతువులతో పాపం చేసే వాళ్ళు ఉన్నారా లేరా? ఎక్కడి నుండి వచ్చింది ఆ బుద్ధి? ఆడ చేసిందిరా నాయన అంటే నమ్మవు. ఇక్కడ పేపర్లలో చూసిన నంబర్ పిచ్చోడ ఎన్ని పేపర్లలో పడుతుంది. జంతువులతో వీళ్ళు పాపం చేయమని చెప్పింది ఎవడు? వీళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందు లైవ్ గా జరుగుతున్న వాటిని కూడా నమ్మరా? మరి ఇది జరుగుతుందండి అక్కడ. అది చెప్పండి. ఇప్పటికి లేదా? ఇది నేను చెప్పేది ఏమన్నా ఆశ్చర్యమైన విషయం చెప్తున్నా? జరుగుతుంది చెప్తున్నానా? ఆశ్చర్యమైన విషయం రేపు చెప్తా. చర్చ్లో పురుగులా గుర్తగా మాట్లాడిస్తారు. లైవ్ లో ఉండండి, వెయిట్ చేయండి. రేపు అన్ని క్లియర్గా మాట్లాడి పెడతా. మరి నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఇక్కడి వరకు మీకు అర్థమైందని నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రక్త సంబంధమైన పాపం జరిగింది కాబట్టి
ఇప్పుడు ఆయన నేను స్త్రీ సంతానంలో వచ్చి రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకు రక్తం చిందించవలసి వచ్చింది? రక్త సంబంధమైన పాపం అక్కడ జరిగింది. సర్పం యొక్క రక్తము అవ్వ యొక్క రక్తము మిక్స్ అయిపోయింది, అక్కడ కలిసింది. అది చాలా దగ్గరగా ఉంది మనిషికి. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఈ యొక్క పాపమును కడగడానికి, ఈ పాపమును క్షమించడానికి, ఈ పాపమును తీసివేయడానికి దేవుడే వచ్చాడు. ఆదిలో ఉన్న మనిషికి, ఆదాము అవ్వకు రోగం ఉందా? చావు ఉందా? మరణం ఉందా? దుఃఖం అంటే ఏదో తెలుసా? మరి ఎక్కడి నుండి వచ్చింది అది? వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపము బ్లడ్ లో ఉన్నది. ఇప్పుడు మనం ఆ హాస్పిటల్ పోయి చెక్ చేస్తే కూడా అలానే ఉన్నది అది. ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితము మరణం. ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? పాపం వల్ల. చంపడానికే కదా. షుగర్ ఎందుకు వచ్చింది? చంపడానికి. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? చంపడానికి. మిగతా రోగాలన్నీ ఎందుకు వచ్చాయి? మరి ఆ రోగాలు దొరకబట్టడానికి, అయ్యా నీ శరీరంలో మాంసం అయితే కోసుకుపోయి టెస్ట్ చేయాలని కోసుకొని పోతారా? ఎందుకు మాంసాన్ని కోసుకొని పోయి టెస్ట్ చేయట్లే? అర్థమైందా? మాంసాన్ని ఎందుకు కోసుకుపోయి టెస్ట్ చేయట్లేదు? ఇందులో ఏం రోగం ఉన్నదని. రక్తాన్ని ఎందుకు తీస్తారు? ఫీవర్ వచ్చినప్పుడు ఒక 5-6 రకాల టెస్టులు చేశారు వాళ్ళు. మాంసం అయితే కోసుకుపోయి టెస్ట్ చేయాలి. మరి మీకేమైనా తీసుకుపోయి చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే అన్ని టెస్టులు బ్లడ్ నుండే చేశారు. అంటే ఇప్పుడు పాపం ఎక్కడ కలిసింది? ఎక్కడ ఉంది? రక్తంలో ఉంది. మరి రక్తంలో ఉన్న పాపాన్ని చెంది ఆ పాపమును తుడిచివేయడానికి, క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం కాలువల వలె పారింది. రక్తం చిందించాడు. ఆ రక్తం ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? ఆయన రక్తం ఎక్కడుంది? దాని గురించి కూడా మాట్లాడతారు. ఉందా లేదా? ఆయన రక్తంలో నేను కడగబడ్డానంటారు. ఎక్కడుంది ఆ రక్తం? ఆ రక్తం ఎందుకు అవసరం వచ్చింది మనకు? రక్తమే ఎందుకు చిందించాలి ఆయన? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏదో ఒక మానవుడు రక్తాన్ని చిందించవచ్చు కదా, మరి దేవుడే ఎందుకు చిందించాలి? ప్రతి మనిషి పాపి అని బైబిల్లో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అందరూ పాపములు చేసి త్రోవ తప్పిపోయినారు. అందుకనే ఆయనే స్వయంగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయనే దెబ్బలు పొందవలసి వచ్చింది. ఆయనే రక్తమును కార్చవలసి వచ్చింది. ఆమె చెప్తామా? మరి ఇంతవరకు అర్థమైతే ఆమె చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఆదాము అవ్వలు ఎక్కడ ఉన్నారు? ఏదెన్లో ఉన్నారు. చూడండి, ఆదికాండం 2:25 చదవండి. అప్పుడు ఆదామును అతని భార్యలు వారిద్దరు దిగంబరుడుగా ఉండి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండి. ఏదైనా వనములో ఆదాము వల్ల ఎలా ఉన్నారు? దిగంబరుడు. దేవుడు వాళ్ళని దిగంబరులుగా చేశాడా? ఉండడమే అట్లా ఉన్నారా? మా కిరణ్ ఊటి అడుగుతాండి. ఆయన పేరే కిరికిరి. దేవుడు చేశాడా? వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుండి, వాళ్ళు దేవుడు తయారు చేసినప్పటి నుండి వాళ్ళు అలానే దిగంబరులుగానే ఉన్నారు. కానీ సిగ్గును ఎరగకున్నారు. హల్లెలూయా. వారు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గును ఎరగకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి చోట, మరి ఇక్కడ సర్పం వాళ్ళ దగ్గరికి వచ్చే ఉన్నదంటే, నువ్వు ఈ పండు తింటే నీ కళ్ళు అంటే అంతకుముందు కళ్ళు మూసుకొని ఉన్నాయా? పుర్రెలో కళ్ళు వాళ్ళకి నిలవా? మరి మూసుకొని ఉంటే ఏ తీర్మానం ఎట్లా తిరిగారు వాళ్ళు? ఏ కళ్ళు తిరగబడ్డాయి? అంటే అంతకుముందు తెలుసుకోలేవా? ఏ నేత్రం తిరగబడ్డది? మూడో నేత్రం. మూడో నేత్రం చేస్తే భస్మం అవుతుందట. ఆ దేవుని ఏం నేత్రం తిరగబడ్డది? అంతకు ముందు ఎందుకు తెరవలే? పండు తింటే ఈ కనులు
తెరవబడతాయి, కనులు తెరవబడతాయి. కాబట్టి ఇక్కడ మరణ వాక్యాన్ని చదవండి, కరెక్ట్ గా పాయింట్ పట్టాలని. కాబట్టి అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండి. ఆమె ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలుసా? తెలుసా? ఒకవేళ వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నా ఇది సిగ్గు అనే జ్ఞానం వారికి ఉందా? ఏమున్నా తల్లిదండ్రులు వేయాల్సిందే తప్ప వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆలోచన లేదు. వారికి ఇదిగో ఇది సిగ్గుకరమైన విషయము, మేము బట్టలు వేసుకోవాలనే సంగతి వాళ్ళకి తెలియదు. వారికి అసలు పాపం అంటే ఏమిటో కూడా తెలియదు, ఆకర్షణ అంటే ఏమిటో కూడా తెలియదు, అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేదు. షేమ్ అంటాం, షేమ్ ఏంది అని అడుగుతారు. షేమ్ అంటే ఏంది అంటే వాళ్ళకి తెలియదు. మనం ఎందుకు షేమ్ అంటున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు. మన నేత్రాలు తినబడ్డాయి, వాళ్ళ నేత్రాలు. మరి ఇప్పుడు ఏదైనా వాళ్ళలో ఆదాము దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వారికి తెలియదు. ఎందుకంటే అసలు పాపం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకు, ఆకర్షణ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకు, లేకపోతే సిగ్గు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. అసలు పాపం ఇలా జరుగుతుందనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి కప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఇప్పుడు ఆ ఆలోచన అంటే అది తెలియనప్పుడు కప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నువ్వు బట్టలు ధరిస్తున్నావు అంటే ఏం చెప్తావు? సిగ్గును దాచుకోవడానికే కదా. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆదాము వల్ల ఏదైనా మనములు ఎలా ఉన్నారట? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ పోతారు. అవసరమైతే నెల రోజులు సర్వసమయంలో చెప్తారు. మీరు ఎంత గోల చేస్తారో గాయ చేస్తారో చేసుకోండి, చెప్పేది ఆమె చెప్తామా? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చూడండి, వారికి తెలియదు పిల్లలు శరీరకంగా ఎలా కలుస్తారు అనే విషయం కూడా ఏది తెలియదు. కాబట్టి తల్లి తండ్రి పిలిచి పట్టేసుకో అట్లా తిరగదు, పట్టేసుకో. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే బట్టలు వేసుకున్నారు. ఎందుకంటే పాపం అంటే ఏమిటో వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వారికి అర్థమైందో వెంటనే అంచుల పాకలు తీసుకొచ్చుకొని కట్టుకున్నారు. మరి అంత ముందే నువ్వు చేయన పని అంటే సర్పం వచ్చి వీళ్ళకి చెప్పింది. అర్థమైందా? సర్పం వచ్చి వీళ్ళకి చెప్పింది. ఆ సర్పము ఈ యొక్క పాపం అంటే ఏమిటో వాళ్ళకి చూపెట్టింది. అందుకనే పోయి వెంటనే అంచుల పాకం తీసుకొని వచ్చి వాళ్ళు ఖచ్చితంగా చేసుకున్నారు. చూడండి, వారు దిగంబరులుగా. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త అప్పటి వరకు అసలు వాళ్ళకి సిగ్గు అంటే ఏంటి, పాపం అంటే ఏమిటి, స్త్రీ పురుష యొక్క భేదం అంటే ఏమిటి, శరీరంలో ఉన్న ఆకర్షణ అంటే ఏమిటి, ఇవన్నీ ఏం తెలియనప్పుడు ప్రాబ్లమే లేదు. ఒక చిన్న పాపం ఉంది, చిన్న బాబు ఉన్నాడు. అసలు వాళ్ళ పాపం అంటే ఏమిటో తెలియనప్పుడు ప్రాబ్లం ఏముంది? అర్థమైందా? సమస్య ఏమైనా ఉందా అక్కడ? ఏమిటి? ఇప్పుడు ఆదాము వాళ్ళకి అసలు సిగ్గు అంటే ఏంటో తెలియదు, శరీరాశ అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏమిటో తెలియదు, ఏది వాళ్ళకు తెలియదు. తెలియనప్పుడు వాళ్ళకు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు. అర్థమైందా? ఎవరికి తెలుసా ముచ్చట? కిందేమన్నది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇప్పుడు యుక్తి గురించి చెప్పారు. ఆ స్త్రీతో ఇది నిజమా? ఏం పాఠాలు నేర్పిస్తుంది? అర్థమైందా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను దేవుడు తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను ఇప్పుడు చూడండి, ఫలము అనే మాటకు అర్థం ఏమిటంటే క్రియ.
అక్కడ ఏదో ఒక క్రియ జరిగింది. ఫలము అనే మాటకి ఏంటి? క్రియ. ఇక మన బైబిల్ గ్రంథంలో చూస్తే గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం. ఒక్కొక్క మాటకు 100 రకాల అర్థాలు తీయవచ్చు. వీళ్ళలాంటి అర్థాలు కాదు, పిచ్చోళ్ళ లాంటి అర్థాలు తీసుకురాదు. ఏ అంటే ఎట్లా, ఊ అంటే ఉండు, ఆ అంటే అట్లా. ఇది చెప్పి దురదశవుల గల్లలో మంచి వింటాడు. ఇది చెప్తే మనం అది ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది, దీని సంగతి ఏంది, దాని సంగతి ఏంది, చూసుకుందాం, వేసుకుందాం. ఇవన్నిటికీ భయపడేవాడు కాదు పిచ్చోళ్ళ. భయపడడం అయితే ఈ అంశాన్ని నేను చెప్పను. కావాలంటే యథార్థంగా దేవుని వాక్యాన్ని వినండి. పోనీ ఒకవేళ అది మీకు తెలిస్తే నేను చెప్పేది అబద్ధమైతే ఇంకో వీడియో చేసి పెట్టండి. ఇదిగో పలానా అయ్యగారు ఇలా చెప్పాడు, ఇది కాదు, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధం, ఇదిగో దీనికి వ్యతిరేకమైన దీని గురించిన లేఖనాలు ఇక్కడ ఉన్నాయి, మేము వాటిని పెడుతున్నామని పెట్టేయండి. అది వాస్తవం అయితే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. కానీ దాన్ని వినకుండా, సంగతిని వినకుండా ఆతృత పడేవారు గురిలో పడతారు. అసలు నేను ఏం చెప్తున్నానో వినకుండా టైటిల్ చూసి కామెంట్ పెట్టేవారు ఉన్నారు. వాళ్ళు జ్ఞానులు ఉందామా అజ్ఞానులు ఉందామా వాళ్ళని? సంగతిని వినకుండా ఉత్తరం ఇచ్చేవాడు అజ్ఞాని కాకపోతే జ్ఞానే అండి. కూర్చొని విను, ఏమేం చెప్పాను విను, రాసుకో. అది తప్పైతే మరలా చెప్పి పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోడా, ఇప్పుడు ఈ సర్పం యుక్తి కలదగినది. ఈ దిగంబరులుగా ఉన్నారనే సంగతి వాళ్ళకు తెలియదు. సిగ్గంటే ఏంటో వాళ్ళకు తెలియదు. ఈ కార్యం వాళ్ళకు తెలియనప్పుడు దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి గలదై నుండి వచ్చేమంటుంది, స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలం ఉన్నాయో మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనను. అది ఇది ముట్టకూడదు, తినకూడదు అని చెప్పి సర్పంతో అన్నది. ఎవరు? అవ్వ. అందుకు సర్పము, అందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారా? సంభాషణ జరుగుతుందా? పోనీ సర్పం మాట్లాడినట్టే నమ్ముతారా? ఇక బైబిల్ నమ్మడంతో ఏం లాభం అండి? సంభాషణ అవుతుందా? సర్పం మాట్లాడుతుందా? అవ్వ మాట్లాడుతుందా? మాట్లాడుతుందని క్లియర్ ఉన్న తర్వాత ఏం గోలా గోలా లేదండి, సర్పం మాట్లాడేది కాదని ఇంకో లేఖనం చూపెట్టి, బైబిల్లో చూపెట్టి ఇంకో లేఖనం. సర్పం అసలు మాట్లాడదు, మీరు చెప్పేది అబద్ధం, ఆది నుండి సర్పం మాట్లాడేది కాదు అని ఒక లేఖనం చూపెట్టండి. కానీ ఇక్కడ మాట్లాడుతుందని నేను చూపెడుతున్నా అవ్వతో ఇది నిజమా? ప్రశ్న. తినకూడదని దేవుడు చెప్పేనా? అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏమంటుంది సర్పం వచ్చి? అసలు ఏం తినమంటుంది? ఏం తినమంటుంది వచ్చి? మీరు చావనే కొన్నిసార్లు దయ్యం దూరిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాయి అంటే లోపలనే మాట్లాడుతుంది. లోపల వచ్చింది, ఆ లోపల మర్మాలు చెప్పే దయ్యం సర్పం లోపల దూరి ఇది మాట్లాడేది కాబట్టి మాట్లాడుతుంది. సావనే సావరు. ఏలైనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడి అంటే అంతవరకు మూయబడ్డారు. ఇప్పుడు తింటే తెరవబడతాయి. ఏ కన్ను తెరవబడతాయి? అర్థమైందా? ఏ కన్ను తెరవబడతాయి అంటే అంత ముందు ఆదాము వాళ్ళ గుడ్డి వాళ్ళ వాళ్ళ కన్ను కనబడతలేవా? అసలు వాళ్ళ కొరియలో కన్ను లేవా? దేవుడు చేసినప్పుడు కన్ను సృజించలేదా? మరి కొత్తగా తెరవబడే కన్ను ఏంటి? కొత్తగా ఏ కన్ను తెరవబడుతున్నాయి? కన్ను తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన మంచి చెడులను ఎరిగిన వారు. దేవతల పిల్లలు ఇలా కూర్చున్నాడు, మంచి ఏదో చెడేదో తెలుసా? తెలియదు. సేమ్ ఆదాము వల్ల కూడా మంచి ఏదో చెడేదో తెలియదు. పాపం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకు. కానీ నువ్వు ఇది తింటే అసలు మంచి ఏదో చెడేదో నీకు తెలుస్తుంది.
చదవండి. మీరు ఆ, మంచి చెడులను ఎరిగిన వారై ఆ, దేవతల వలె ఉందరనియు ఆ, దేవుడికి తెలియననియు ఆ, స్త్రీతో చెప్పగా చెప్పగా స్త్రీ ఆ, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు ఆ, కన్నులకు అందమైనదియు ఆ. వివేకమిచ్చు రమ్యమైనదియు చూడండి చూడండి చూడండి, ఆకర్షణ. ఏ కర్షణ? ఆకర్షణ. ఒక స్త్రీ ఎడల పురుషుడికి ఏంటి? ఆకర్షణ. రేపు చాలా విషయాలు మనం చక్కగా మాట్లాడుకుందాం, ఫ్రీగా, చాలా డెప్త్ గా మాట్లాడాలి. రమ్యమైందట. నాకు ఎలా ఉంది? పోనీ ఆ పండు ఎక్కడ ఉందో చెప్పండి. అన్ని దేవుడు చేసిన అన్నం ఉన్నాయి కదా, మరి ఆ పండు ఎక్కడ ఉంది? అసలు పండును ఆయన చెప్పించాడా? చెట్టును చెప్పించాడా? మరి ఏంది ఆ చెట్టు? అవ్వని చెప్పించాడు, ఆదాముని చెప్పించాడు, సర్పాన్ని చెప్పించాడు. మరి చెట్టు ఎక్కడ పోయింది? చెట్టు చెప్పించాడు. చెట్టుని చెప్పించాడు. ఈ ఊరితో పట్టుకోవాలి. చెట్టు ఎందుకు వదిలేసింది? ఓడాడిగాడు, దిమాగ్ లేదు. ఈమె చెట్టు తినదు కాబట్టి ఏం తినదట? చెట్టు తినదు. మరి చెట్టు ఎందుకు చెప్పించలే? సర్పాన్ని ఎందుకు చెప్పించాడు? కొందరికి మెదడు ఎక్కడ ఉన్నదంటే మోకాళ్ళలో ఉంటాడు. అది తలకే రావాలంటే చెట్టుతో శక్తి అంటే మన ఆసక్తి కాదు, వాక్యం. ఎందుకంటే బైక్లో ఉంటుంది కదా, నా వాక్యం సత్యం అంటే అన్నాడు. చివరికి మహిమ కలుగును కాక. మరి ఈ మోకాళ్ళ నుండి తలకాయ ఎక్కి అన్నది. కాబట్టి నా ప్రేమైన సోదరి సోడా కింద చదవండి ఏమైనా ఉందో. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది వినుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. పాపాన్ని ముందు ఎవరు నేర్పించారు? స్త్రీ. సర్పం వచ్చి ఎవరికి నేర్పించింది? అవ్వకి నేర్పించింది. అవ్వచ్చు ఎవరికి నేర్పించేది? ఆదాం తెలియదు. కానీ ఇట్లా చేయాలని నేర్పించింది ఎవరు? అవే నేర్పించింది. అవ్వ నేర్పించింది. సర్పము అవ్వకు నేర్పించింది, అవ్వ పోయి ఆదాం నేర్పించాడు. స్తోత్రం కలుగుతుంది. ఈ శరీరంగా అంటే శరీర పరంగా కలవడం అనేది అవే పాఠం ఆదాము చెప్పింది. మరి ఆదాముకు క్లాస్ ఎవరు తీసుకున్నారు? ఆ యొక్క అవ్వకు క్లాస్ ఎవరు తీసుకున్నారు? ఇది నిజమా? నీ కళ్ళు తెరబడతాయి, ఆకర్షణగా ఉంటది, దేవత వల్లే ఉంటావు, అసలు భలే ఉంటది, ఒకసారి ట్రై చేసి చూడు. అందుకనే దేవుడు ఆదాము అవ్వని చెప్పించినప్పుడు నీ భర్త ఎడల నీకు వాంఛ. వాంఛ అనే మాట అర్థం ఏంటి? కోరిక, ఆకర్షణ, అట్రాక్ట్ అవ్వడం. నువ్వు కూడా వచ్చేసేది విలేజ్ మీరు కూడా రండి, మళ్ళీ త్వరగా వచ్చేయచ్చు. ఈ సంగతులు మనలో మనకు చాలా డెప్త్ గా మరి చాలా విషయాలు మనం అర్థం చేసుకునేది. ఎందుకంటే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, వాక్యం మనలో రాదు. ఎవరికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి చదువుకున్న మరి పిల్లలు ఎవరు స్వామి వచ్చి చక్కగా వినాలి, చాలా విషయాలు ధ్యానించాలి. మరి ఇప్పటి వరకు అర్థమైందా? అర్థమై కావాలని రేపు చక్కగా మనం అన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానిద్దాం. లైవ్ లో ఉన్న వారు కూడా చెప్తున్నారు, రేపు లైవ్ లోకి వచ్చేయండి. అన్ని విషయాలు, అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు వచ్చినట్టు. మరి వాక్య నిమిత్తమైన ప్రార్థన సమీర దేవుడి కార్యాలన్నీ బయటపరచు కృతజ్ఞతలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి కారణపుత్రుడైన దేవా, మీ బంగారు పాదాలు